హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. తమ్నేల్ చూడగానే వాళ్ళు మీకు అర్థమైపోయింది కదా. మన రెసిపీ వచ్చేసి రాగి లడ్డు బెల్లంతో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా వెరైటీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మధ్యలో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, చూడండి. ఇది వచ్చి అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. మీకు కూడా ఎంతమందికి రాగి లడ్డు అంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా మనం రాగులు తీసుకోవాలి. ఇక్కడ రాగులు బాగా ఎండబెట్టిన తర్వాత వాటిలో ఏమైనా రాళ్ళు ఉంటే ఒకసారి వాటిని నీట్గా శుభ్రం చేసుకోండి. తర్వాత వచ్చేసి వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మిక్సీ పట్టుకోవాలి. అది ఎలా పట్టుకోవాలి ఏంటనేది నేను చెప్తాను, ఎక్కడ మీరు వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో బెల్లం ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఆర్గానిక్ బెల్లం అనేది వీడియో కూడా ఉంది. దాని గురించి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా ఈజీ. ఓన్లీ ఒక్క ఇంగ్రీడియంట్తోనే మనం బెల్లం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం చాలా అంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడైతే బాగుంటుంది, మనకి తింటుంటే పంటి కింద చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం రాగులు ఉన్నాయి కదా, వాటిని నీట్గా మనం అట్లాగా కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇందులో మనం ఇంకా మధ్యలో కొన్ని టిప్స్ చెప్తాను, మీరు అలాగే చేయండి. అలా చేస్తే చాలా బాగుంటుంది. నేను మధ్యలో బెనిఫిట్స్ కూడా చెప్తాను రాగుల వల్ల బెల్లం వల్ల, చూద్దాము అవి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వాటర్ పోసేస్తే లూజ్ అయిపోతుంది, కాబట్టి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానే మనం ఇలా కలిపేసుకోవాలి. మీరు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఛానల్లో ఖచ్చితంగా బెల్లం రెసిపీ ఉంది, అది మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు. చూసారంటే ఆ వీడియో అంత ఈజీగా ఉంటుంది, ఇంకా మీరు అసలు బయటే కొనరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనకి బెల్లం అనేది. ఇప్పుడు చూసారు కదా, నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రాగి పిండిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో కూడా పెద్దగా ఇంగ్రీడియంట్స్ మనం ఏమి యాడ్ చేయము, ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ తోటే మనకి చక్కగా హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డు అనేది మనకి తయారైపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ఇంకా మన ఛానల్లో బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ వాటర్తో కలుపుకున్న తర్వాత అలాగా మనం ముద్ద కడితే అలాగ రావాలి. తర్వాత వచ్చేసి ఇంకా మన ఛానల్లో సోప్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి నారింజ తొక్కతోటి అనేది కూడా వీడియో ఉంది, చూడండి. అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏముంటాయి అనేది. మన ఛానల్లో ఇలా డివోషనల్కి సంబంధించినవి ఉంటాయి, కుకింగ్ ఉంటాయి, ఏఐ షార్ట్ వీడియోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇప్పుడు మనకి అది ఎలాగ పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీలోకి వచ్చి ఇప్పుడు మనం దీంట్లో ఆవిరికుడం చేసుకునే పాత్రలు ఉంటాయి కదా, దాంట్లో మనం వాటర్ పోసుకుంటున్నాము. వాటర్ అనేది పోసుకుంటే మనకి తర్వాత వచ్చేసి అది ఎందుకంటే వాటర్ పోసింది అది బాగా ఉడకాలి, ఆవిరి మీద స్టీమ్ మీదే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి దాంట్లో ఒక 2 ప్లేట్స్ ఇస్తారు కదా, దాంట్లో ఆల్రెడీ హోల్స్ పెట్టేసి ఉంటాయి. అందులో మనం ఆల్రెడీ ఈ వాటర్ మిక్స్ చేసి కలుపుకున్నటువంటి రాగి పిండిని మనం పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ మీరు మామూలుగా ఒక వెజల్కి మీరు క్లాత్ కట్టేసి కూడా హోల్స్ పెట్టి ఇలా మనం చేసుకోవచ్చు. ఇంకా ఇది ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకో మిగిలింది కూడా మనం ఇక్కడ ఆ పైన ప్లేట్లో పోసేసుకుని అదంతా బాగా వేసుకున్న తర్వాత మనం దీనికి లిడ్ ఇస్తారు కదా, ఆ లిడ్తో మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. ఏంటి వీళ్ళు బెల్లం వేయలేదు అనుకుంటున్నారు కదా, మనం ఎప్పుడైనా సరే ఇందులో బెల్లం వేసామంటే తొందరగా అది ఉడకలేదు. ఎప్పుడైనా బెల్లం అనేది ఇది ఆల్రెడీ ఉడికిన తర్వాతే మనం బెల్లం అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం వేసేసుకున్నాం కదా ఈ బౌల్లోకి, అంటే ఆ ప్లేట్లో మొత్తం ఆ రాగి పిండిని వేసేసుకున్నాము. ఇంకా మన ఛానల్లో రాగి పిట్టు కూడా ఉంది రెసిపీ, అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత ఈ ఆల్రెడీ మనం ఇందులో వేసుకున్నాం కదా రాగి పిట్టు, దాన్ని బాగా సిమ్లో పెట్టుకుని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటా. చూసారు కదా స్టీమ్ ఎలా బయటకు వస్తుందో. ఇప్పుడు వచ్చేసి బాగా అది ఉడికిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది మనకి అది ఉడుకుతుంటే. రాగుల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎంతో కాల్షియం ఉంటుంది. వెనకటి కాలం వాళ్ళందరూ పూర్వీకులందరూ రాగులు తిన్నారు, చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు. ఇంకా వచ్చేసి పిల్లలకైనా సరే వారంలో ఒక్కసారైనా ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా బాగుంటుంది, తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉడికింది కదా, ఇప్పుడు ఉడికిన తర్వాత జస్ట్ కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకుని
బాగా మిక్స్ చేసుకోవాలి మనం. మామూలుగా ఓన్లీ ముందుగా రాగి పిండిని బాగా స్టీమ్‌తో బాగా ఉడికిపోయింది ఆవిరితోటి. చాలా మంచిది కదా! మనం ఏమి ఇక్కడ డీప్ ఫ్రైస్ చేయము. ఎప్పుడైనా వారంలో ఒకసారైనా హెల్తీ ఫుడ్ తీసుకుంటే చాలా బెస్ట్ కదా! ఇప్పుడున్న రోజుల్లో. ఇప్పుడొచ్చేసి మామూలుగా రాగి సంగటి ఇలా తినాలనుకుంటే తినలేరు కదా పిల్లలు. ఇలా లడ్డూల్లాగా చేసి పెడితే చక్కగా ఇష్టంగా తింటారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. బెల్లం వల్ల మనకి మంచి ఐరన్ అనేది బాడీకి వస్తుంది. వెనకటి కాలంలో అన్నం తిన్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకునేవాళ్ళంట, మంచి అరుగుదల ఉంటుందని. బెల్లం వల్ల మంచి ఐరన్ కంటెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం వేసేసుకున్నాం కదా ప్లేట్లోకి, ఓన్లీ రాగి పిండి వరకు అది ఉడికిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఆ వేడికి మనం వేసే బెల్లం అనేది ఉడికిపోవాలి. ఇప్పుడు మనం బెల్లం వచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ పౌడర్ చేసి తీసుకున్నాము. గడ్డలు గడ్డలుగా ఉంటే బాగా తొందరగా మెల్ట్ అవ్వదు కాబట్టి ఇప్పుడున్న ఆ వేడిలో ఈ బెల్లం పౌడర్ వేసేస్తే బాగా మెల్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో మనం బెల్లం తయారు చేసాం, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి మీరు. చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్లో రోజ్ వాటర్ కూడా చేసాము ఫేస్కి అప్లై చేసుకునేది. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. బాదం పాలు, పానీపూరి ఇలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం కూడా మనం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. పాలంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఎప్పుడైనా ఒక లడ్డులాగా ఇదేది తీసుకున్నా కూడా మనకి చక్కగా కాల్షియం అనేది బాడీకి అనేది అందుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం కదా, ఈ నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసాం. అది కూడా ఈజీ ట్రిక్ ఎలా చేయాలనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు మనం నెయ్యి అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆ రాగి పిండి బెల్లం అనేది కలుపుకున్నాం కదా, అందులో మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో మీకు ఎవ్వరు చెప్పుండరు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ముద్దలు కట్టేసుకుందాము లడ్డూల్లాగా. చాలా బాగా వస్తాయి. చూసారు కదా బ్లాక్గా ఎంత బాగున్నాయో అవి. ఇప్పుడు వచ్చేసి వీటిపైన క్యాష్యూ నట్స్ జీడిపప్పుతోటి కొంచెం అలా గార్నిష్ చేసుకుంటే చూడగానే చాలా అట్రాక్టింగ్గా ఉంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ఎవరైనా హెల్దీగా తినాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.